ఉగాది. పండుగలలో మొదటి పండుగ అయిన ఉగాది ఎన్నింటి కలయికో చూడండి. ఋతువులలో మొదటి ఋతువు వసంత ఋతువు, మాసాలలో మొదటి మాసం చైత్రమాసం, పక్షాలలో మొదటిది శుక్లపక్షం, తిథులలో మొదటిది పాడ్యమి. ఇవన్నీ కలిసిన రోజు ఉగాది పండుగ రోజు. ఒక యుగం అంతమయ్యి మరొక యుగం ప్రారంభమయ్యే రోజు కాబట్టి యుగాదిగా వ్యవహరించేవారు. యుగాదే కాలక్రమేణా ఉగాదిగా రూపాంతరం చెందింది. సంవత్సరానికి తొలి రోజు అయినందువల్ల సంవత్సరాదిగా కూడా పిలువబడుతుంది. నర్మదా నదికి ఉత్తర భాగంలో విక్రమార్కుడు, దక్షిణ భాగంలో శాలివాహన చక్రవర్తి పట్టాభిషిక్తులైంది కూడా ఈ రోజునే. అయితే ఉత్తరాది వారు విక్రమార్క శకాన్ని, దక్షిణాది వారు శాలివాహన శకాన్ని పాటిస్తున్నారు. శిశిర ఋతువులో చెట్ల ఆకులు రాలిపోతాయి. వసంత ఋతువులో చెట్లన్నీ చక్కగా కొత్త చిగుళ్లతో నూతన సృష్టి జరిగి ప్రకృతి మొత్తం పులకరిస్తుంది. సరే, పురాణ కథనానికి వస్తే, వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసుని బారి నుండి వేదాల్ని కాపాడి బ్రహ్మదేవునికి అప్పగించడానికి శ్రీ మహావిష్ణువు చైత్రశుద్ధ పాడ్యమి నాడే, అంటే ఉగాది పండుగ నాడే మత్స్యావతారాన్ని ధరించాడని పురాణాలు తెలియజేస్తున్నాయి. బ్రహ్మ సృష్టి కార్యాన్ని ఆరంభించింది కూడా ఉగాది నాడే అని నారద పురాణం చెబుతోంది. ఇక పండుగ ఆచరించే విధానానికి వస్తే, సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి తలకి ఒంటికి నూనె పెట్టుకుని తలంటు స్నానం చేయాలి. దానివల్ల అవయవాలకు పుష్టి చేకూరుతుంది. ఇంటి ముంగిట రంగవల్లులు, ద్వారబంధాలకు బంతిపూల దండలతో, పచ్చని మామిడాకుల తోరణాలతో, వేప పువ్వు కలిగిన వేప మండలను కూడా గుమ్మానికి కడతారు. దేవుని మండపాన్ని సుగంధభరితమైన పువ్వులతో అలంకరించడంతో పాటు నూతన సంవత్సర పంచాంగం, నూతన సంవత్సర అధిదేవతలను భక్తి శ్రద్ధలతో పూజించి ఉగాది పచ్చడిని దేవుడికి నివేదించి దానిని అందరూ ఆరగించాలి. ఉగాది పచ్చడి వేప పువ్వు, కొత్త బెల్లం, కొత్త చింతపండు గుజ్జు, అరటిపండు ముక్కలు, మిరియాలు, లవణం, లేత మామిడి పిందెల ముక్కలు, చెరుకు ముక్కలతో తయారు చేసిన మిశ్రమం. తీపి, చేదు, వగరు, ఉప్పు, కారం, పులుపు ఇలా 6 రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తినడంలో ఆంతర్యం ఏమిటంటే, 6 రకాలైన ఋతువులు ప్రకృతిలో మార్పులు తెస్తూ వాటి ధర్మాన్ని నిర్వర్తిస్తూ ఉంటాయి. ప్రకృతితో ముడిపడ్డ మానవుడు జీవించాలంటే ఈ మార్పులను ఎదుర్కొనే సామర్థ్యం పొందటానికి మొదటిగా ఈ 6 రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవించాలంటారు. ఆరోగ్యపరంగా చూస్తే ఈ ఉగాది పచ్చడికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అమృతఫలంగా చెప్పబడుతున్న అరటిపండులోని పోషక విలువలు తిన్న వెంటనే శక్తిని ఇస్తాయి. చెరుకులో ఎంతటి తీపిదనముందో దాని పిప్పి నాలుక పూతను నివారిస్తుంది. మిరియాలు మరియు బెల్లంలోని ఇనుము ధాతువులు రక్తాన్ని పెంపొందిస్తుంది. వేప పువ్వు కడుపులోని నులి పురుగులను నశింపజేస్తుంది. ఇంకొక విషయం, జీవితం సుఖదుఖాల మేలు కలయిక అని, చేదు అనుభవాలను, తీపి జ్ఞాపకాలను ఒకే విధంగా స్వీకరించాలి అని పాఠం నేర్పుతుంది ఈ ఉగాది పచ్చడి. పండుగ నాడు చేయవలసిన మరొక ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం వల్ల ఆ సంవత్సరంలో ఏర్పడే సూర్య చంద్ర గ్రహణాలు, వర్షపాతం, సరుకుల ధరలు, ప్రభుత్వ పాలన ఎలా ఉంటుందో అనే విషయాలతో పాటు ఏ నక్షత్ర జాతకులకు ఏ విధమైన ఫలితాలు కలుగుతాయి అన్న విషయాలు కూడా తెలుస్తాయి. పంచాంగం విన్న తరువాత తమకు కలిగే శుభ ఫలితాలకు పొంగిపోవడం, దుష్ఫలితాలకు కృంగిపోవడం వంటివి చేయకుండా భవిష్యత్తులో జరగబోయే పరిణామాలను మనోధైర్యంతో ఎదురొడ్డి నిలబడటానికి పంచాంగ శ్రవణం ఎంతగానో ఉపకరిస్తుంది. మానవ జీవితం వడ్డించిన విస్తరి కాదు. సుఖదుఖాలు, లాభ నష్టాలు, కష్టాలు, ఇబ్బందులు ఇలా ఎన్నింటి మేలు కలయిక అన్న సత్యాన్ని ఉగాది పచ్చడి ద్వారా గ్రహించాలి. అమూల్యమైన కాలాన్ని వృధా చేయకుండా గడచిన కాలాన్ని తిరిగి పొందలేము కనుక ప్రతి క్షణాన్ని సద్వినియోగపరుచుకోవాలి అని ప్రతి సంవత్సరము ఉగాది మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. ఎంతో మధురమైన ఉగాది పచ్చడిలాగా జీవితాన్ని కూడా ఆస్వాదిస్తూ ఈ చిన్ని జీవితాన్ని సుఖమయం, సంతోషమయం చేసుకోవాలి అని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలతో మీ యువి స్టూడియోస్.